ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మహానంది ఆలయం ఎంతో ప్రఖ్యాతి చెందింది. దక్షిణ భారతదేశంలో కొలువైన ఆలయాల్లో అత్యంత పురాతన ఆలయం ఈ మహానంది క్షేత్రం. నంద్యాలకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. నల్లమల కొండకు తూర్పున ఉన్న ఒక సుందరమైన ప్రదేశమిది. దట్టమైన అడవితో చుట్టుముట్టబడిన ప్రకృతి సిద్ధమైన అందాల శ్రేణిలో ఉంటుంది. మహానందీశ్వర ఉత్సవం ఫిబ్రవరి, మార్చిలో జరుపుకుంటారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి యాత్రికులు, పర్యాటకులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు సంవత్సరం పొడవునా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. నంద్యాల జిల్లాకు సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడి నీటిని తీర్థంగా భావిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలసిన క్షేత్రం మహానంది. నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు స్వయంభువుగా గోవు ఆపద ముద్ర రూపంలో వెలిశాడు. ఇది ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీదేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ది నాటిది. ఇచ్చట గల శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటగా ఉంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలిస్తూ ఉండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగం కొంచెం అణిగి ఉంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగంపై ఉంటుంది. శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తాయి. ప్రధాన ఆలయానికి, ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోకి స్వచ్ఛమైన నీరు సర్వ వేళలా గోముఖ శిలల నుండి ధారావాహకంగా వస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో 5 నీటి ఓటలు ఉన్నాయి. లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాలు లేకుండా తేటగా, సూది సైతం స్పష్టంగా కనబడే స్థాయి స్వచ్ఛతతో ఉండడం ఈ నీటి ప్రత్యేక లక్షణం. 5.5 అడుగుల లోతున్న కిందనున్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోనూ ఇలాంటి నీరే ఉంది. ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకువెళ్తారు. ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు ఉన్నాయి. గర్భాలయం ఎదుట ఉన్న పెద్ద నంది, దాని ఎదుట ఉన్న చక్కని పుష్కరిణిని కలిపి ఈ క్షేత్రానికి మహానంది అనే పేరొచ్చింది. మహాశివరాత్రి పుణ్యదినాన, లింగోద్భవ సమయాన అభిషేకం, కళ్యాణోత్సవం, రథోత్సవాలు జరుగుతాయి. కోదండ రామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో 9 నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి నవనందులని పేరు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే గర్భాలయానికి పక్కన ఒక శిలా మండపం ఉంది. అవి నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్తంభాలపై ఆ శిల్పి తల్లిదండ్రుల శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. పూర్వీకులు తెలిపిన కథానుసారం ఒక ఋషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్నంతా శిలాదుడని పిలిచేవారు. భార్య తమకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావలసిన వరాలు కోరుకోమన్నాడు. దేవాధి దేవుణ్ణి చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మర్చిపోయాడు. మహాదేవా, నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకింకేం కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరచిన భార్య ఆకాంక్షను గుర్తుంచుకుని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి
ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది, మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారా బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టారు. అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై, వత్స వరం కోరుకో అనగా మహానందుడు, దేవాధిదేవ నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు, మహానంద నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరమిచ్చాడు. తానిక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు. ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట మీద రోజు ఒక కపిలగో వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. ఇది ఒక పశువుల కాపరి చూశాడు. పుట్ట కింద బాలకృష్ణుడు నోరు తెరిచి పాలు తాగుతూ ఉండేవాడు. ఈ దృశ్యం ఆ గొల్లవాడు పెద్ద నందునితో చెప్పాడు. నందుడొచ్చి చూశాడు. ఆ దృశ్యం కంటబడింది. తన్మయుడయ్యాడు. గోవు భయపడింది. అది పుట్టను తొక్కి పక్కకు పోయింది. ఆ గిట్టలు ఆ పుట్ట మీద ముద్రితమయ్యాయి. ఇవాల్టికి కూడా అవి మనం చూడొచ్చు. నందుడు తాను చేసిన అపరాధానికి విచారించాడు. ఇష్టదైవమైన నందిని పూజించాడు. ఆవు తొక్కిన పుట్ట శిలాలింగం అయ్యేట్టు నంది అనుగ్రహించింది. గర్భాలయం ఎదుట పెద్ద నంది ఉంది. దాని ఎదుట చక్కటి పుష్కరిణి. ఈ రెండిటి వల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్థం అనే పేరొచ్చింది. దేవాలయం ప్రాకారం బయట విష్ణుకుండం, బ్రహ్మకుండం అనే 2 కుండాలు ఉన్నాయి. త్రిమూర్తిత్వానికి గుడిలో స్వామివారు అతీతులు. లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుషతత్వాలను తెలుపుతాయి. భైరవ జ్యోస్యుల మహానందయ్య గారి భార్య ఈ ఆలయ నిర్మాణానికి కారకురాలు. ఇక్కడున్న కామేశ్వరిదేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్యుల ప్రతిష్ట. అక్కడికొచ్చే నీరు గాలి గోపురం ముందు వైపు 2 గుండాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల అక్కడుండే పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైందిగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ మహానంది క్షేత్రంలోని నీరే సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందచేస్తోంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందులను దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే కుటుంబమంతా ఆయురారోగ్యాలతో ఉండి కోరిన కోరికలిట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నంద్యాల పట్టణంలో ప్రమథనంది, ఆంజనేయ స్వామి ఆలయంలో అంతర్భాగంగా నాగనంది, సోమనంది ఉన్నాయి. అలాగే బండి ఆత్మకూరు మండలం పరిధి సోమయాజులపల్లి సమీపంలో శివనంది, నల్లమల అడవిలో కృష్ణనంది, మహానంది క్షేత్రం ఆవరణలో మహానందితో పాటు వినాయకనంది, గరుడనంది, సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని తమడపల్లెకి 2 కిలోమీటర్ల దూరంలో సూర్యనంది క్షేత్రం ఉన్నాయి. ఈ నందులన్నింటినీ ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.